ఎస్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ నమస్తే. దిస్ ఈజ్ రాము అగైన్ ఫ్రమ్ రాంబాణం. మీరు ప్రజెంటేషన్ వినిపించిన తర్వాత ఫాలోఅప్ చేస్తున్నారా లేదా ఫాలోఅప్ చేయిస్తున్నారా? ఈ ఫాలోఅప్ చేయించే క్రమంలో ఇప్పుడు చేపిస్తున్నారు, ఎలా చేపిస్తున్నారు, మీరు సరైన విధానంలో చేస్తున్నారా లేదా, అదే ఈ యొక్క వీడియో ఉద్దేశం అనమాట. సో ఫ్రెండ్స్, మీరందరికీ కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకున్నట్లయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి, ఇంకా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికీ షేర్ అవ్వాలి అంటే మీరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టాపిక్కి వెళదాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఫాలోఅప్ అనేది ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అండి. ఈ ఫాలోఅప్ అనే కాడ చాలామంది లీడర్స్ చేసే నెగ్లిజెన్సీ వర్క్ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా లాస్ అవుతూ ఉంటారు. ఇందుకే ఫాలోఅప్ యొక్క స్పెషల్ ఏంటి, దీన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి లీడరు కూడా, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకున్నటువంటి ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని రకరకాల టైమింగ్స్లో, రకరకాల ప్లేసుల్లో, ఏమంటే రకరకాల మార్గాల్లో, అంటే ఈవెన్ ఆన్లైన్ క్లాసుల్లో కానీ ఆఫ్లైన్ క్లాసుల్లో కానీ వాళ్ళకి మీ యొక్క బిజినెస్కి సంబంధించి, మీ యొక్క కంపెనీ బిజినెస్ ప్లాన్కి సంబంధించి పూర్తిగా వివరాలు చెప్పించడం అనేది చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి అంటే, ప్లాన్ బాగా గుర్తుపెట్టుకోండి, ప్లాన్ విన్న తర్వాత వితిన్ 48 అవర్స్ 48 గంటల్లోగా వాళ్ళని ఫాలో అప్ చేయాలి. అంటే తర్వాత మానేయమని కాదు, ఇమ్మీడియట్గా ప్రైమరీ ఫాలోఅప్ 48 అవర్స్లో చేయాలి. ఎందుకు 48 ఏంటి? ఆ నెంబర్ ఏంది? 30 చేయొచ్చుగా, 20 చేయొచ్చుగా, 50 అట్లా ఏముంటుంది కదా. 48 అవర్స్ చేయాలి. వై? బికాజ్ ఇక్కడ 48 అవర్స్ అనేది హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో, హ్యూమన్ బీయింగ్ మైండ్ ఎవరిదైనా సరే, ఒక విషయం విన్న తర్వాత 48 గంటల వరకు కూడా అక్కడ హార్ట్గానే ఉంటుంది మైండ్లో. ఆఫ్టర్ దట్ మెల్లగా గ్రాడ్యువల్గా అది డైల్యూట్ అయిపోతుంది. దట్స్ వై వితిన్ 48 అవర్స్ చేయటం అనేది శ్రేయస్కరం. 48 అవర్స్ దాటిన తర్వాత మీటింగా, ఏ మీటింగు, ఏ కంపెనీ అంటాడు ఆయన, అప్పుడు మీరు ఎత్తుక్కోవాలి. సో అర్థమైందా మీకు? సో 48 అవర్స్ బిలోనే మీరు చేస్తే 100% ఆ వ్యక్తిని మీరు 100% బాగా డీల్ చేయగలుగుతారు, విత్ ఇన్ టైంలో డీల్ చేయగలుగుతారు. ఓకే, ఆ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆ 48 అవర్స్లో ఎప్పుడైతే డీల్ చేసే పని ఉందో, చాలామంది చేసే అత్యంత ఎక్కువ పొరపాట్లు మీకు అర్థమవుతుందా? ఈ ఫాలోఅప్ అనే వీడియో చాలామంది బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి, ఈ ఫాలోఅప్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ టీమ్ బిల్డింగ్కి చాలా సహకరిస్తుంది కాబట్టి చాలామంది అలా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో పెడతాం, రైట్? సో మీరు ఫాలో కండి, చివరి వరకు వినండి. ఇటు బస్సులో వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మ్యాటర్ మిస్ అవుతారు, అంతమించి ఏం జరగదు. ఎస్, మ్యాటర్లోకి వద్దాం. అయితే ఈ ఫాలోఅప్ అనే కాన్సెప్ట్లో చాలామంది ఫాలోఅప్ చేయరండి. ఒకవేళ చేసినంత వచ్చింది అంటే మీటింగ్ విన్న తర్వాత వాళ్ళతో ఫోన్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, బాగా ఫోన్ చేసి మాట్లాడతారు. అరే మొన్న బాబాయ్, మొన్న 4 రోజుల క్రితం మీరు మన సండే మీటింగ్కి వచ్చారు కదా, ఆ మీటింగు ఎలా ఉంది అని అడుగుతారు. ఫాలోఅప్ ప్రొసీజర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎలా పడితే అలాగా మాట్లాడొద్దండి. నోట్లోంచి వచ్చే ప్రతి వర్డ్ కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్ది. మీరు ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు. ఎలా ఉంది అనే మాట అస్సలు అనొద్దు. ఐ రిపీట్ మళ్ళీ, ఎలా ఉంది మీటింగు, ఎలా ఉంది కాన్సెప్ట్, ఎలా ఉంది ప్లాన్ అనే వర్డ్స్ మీ నోటంట రావడానికి వీలు లేదు. ఎందుకు వీల్లేదు అంటే, ఎలా ఉంది అన్నారు, అక్కడ ఆన్సర్ ఏంటి? బాగాలేదు అన్నాడు. కథం అయిపోయింది. నో వర్డ్స్, ఇంకా మీ క్వశ్చన్ లేవు. ఇంకా ఎలా ఉంది అన్నారంటే బాగాలేదు అన్నాడు అనుకోండి, మీకు లేదు, ఇంకా మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ అయిపోయింది, క్లోజ్, మూసేయండి దుకాణం. కాబట్టి అంతగానే ఆ వర్డ్ అనొద్దు. అర్థమవుతుందా మీకు? అయితే మీరు ఏమనాలి, ఏం అడగాలి, ఫోన్లు అసలు అడగొద్దు. ఫాలోఅప్ ఎప్పుడైనా సరే దగ్గరికి వెళ్ళి చేయండి. మ్యాక్సిమం 90% మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడే చేయండి. ఇంకా ఉన్నాయండి దీంట్లో, నాట్ ఓన్లీ ఫాలోఅప్ కండి, ఈవెన్ హౌ టు అప్రోచ్ కాంటాక్ట్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. చాలా డీప్ సబ్జెక్ట్ అది చాలామంది ఎక్కువగా ఫెయిల్యూర్ అయ్యేది అక్కడే. ఒక పర్సన్ ఎలా అప్రోచ్ కావాలనేది అసలు చాలామందికి అంటే లేదండి. చాలామంది ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి. వాళ్ళ మిస్టేక్ అని నేను తప్పని నేను పట్టట్లేదు, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అదంతా అట్లా ఓకే, ఎవరిదాడు ఉంటుంది అనుకోండి. బట్ నేనేమంటున్నానంటే, సరే సబ్జెక్ట్కి వద్దాం. ఫాలోఅప్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో అది డిస్కస్ చేద్దాం. ఫాలోఅప్లో మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి, చాలా శ్రద్ధగా డీల్ చేయాలి, తెలివిగా డీల్ చేయాలి. ఆ క్యాపబిలిటీ ఉంటేనే మీరు ఫాలోఅప్కి వెళ్ళండి. ఇఫ్ నాట్, మీ యొక్క అప్లైనర్ సపోర్ట్ తీసుకోండి.
మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫాలోఅప్కి వెళ్ళేటప్పుడు మీ అప్లైనర్స్ తీసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం వెళ్ళినప్పుడు వాళ్ళతో ఫోన్ మాత్రం చేయకండి. ఫోన్ చేస్తే మన మీటింగ్ విన్నారు కదండి సుబ్బారావు గారు, మన మీటింగ్ విన్నారు కదండి లక్ష్మి గారు, ఎగ్జాంపుల్ అంటున్నా, మీలో ఎవరైనా ఉలికి పడకండి. ఓకే, మీరు ఇంటి దగ్గరే ఉన్నారా, మేము వస్తున్నామండి, మా సార్ మేమందరం మొత్తం బంధు బలగంతో వస్తున్నామండి, ఇలాంటి మీరు భయపెట్టే మాటలు మీరు మాట్లాడకండి. అర్థమవుతుందా? ఇంచుమించుగా వాళ్ళు ఏ టైంలో ఉంటారు, మీరు ఒక ఓవరాల్ మీకు ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారంగా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడటం ఉత్తమం, అన్నిటికంటే ఉత్తమం. ఇఫ్ నాట్ ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ ట్రై చేయొచ్చు. అయితే వెళ్ళిన తర్వాత చక్కగా మీరు ఏదైనా చేసి అని ఆఫర్ చేస్తే కూర్చోండి, ఎదురుగా కూర్చోండి, మాట్లాడండి. అంటే ఆ ఫాలోఅప్ చేసే మీ లీడర్ ఉంటే ఆయనతో ఎక్కువగా మాట్లాడిపించండి. ఓకే లీడర్ స్థానంలో మీరుంటే మాత్రం మీరు శ్రద్ధగా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే ఫాలోఅప్కి వెళ్ళిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళినా కానీ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఏదైనా వాటర్, కాఫీ, టీ, చాయ్ లాంటి ఏమైనా ఆఫర్ చేస్తే తీసుకోండి, నో ప్రాబ్లం, తప్పేం కాదు అది. బట్ మీరు మీ యొక్క ప్రవర్తన చాలా కేర్ఫుల్గా ఉండాలి చోటుకి వెళ్ళినప్పుడు. అన్నిటికంటే ముఖ్యంగా మీ డ్రెస్ సెన్స్ చాలా బాగుండాలి. డ్రెస్ అండ్ లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ డ్రెస్ సెన్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే ఏమండి మీ మీద వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ సెన్స్ అనేది మీరు కరెక్ట్గా డీల్ చేస్తూ ఏమంటే డ్రెస్ని మంచిగా చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, జెంట్స్ మ్యాక్సిమం టచ్ చేసుకునే వెళ్ళండి, వితౌట్ టక్ అసలు వెళ్ళొద్దు ఫాలోఅప్కి. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ అంటేనే టై షూ అండి. టై షూ అంటే మార్కెటింగ్ లీడర్కి సింబాలిక్ అది, అంతే. మీరు గూగుల్లో కొట్టండి మార్కెటింగ్ పర్సన్ ఒక ఇమేజ్ కొట్టండి, టై షూ తోటే వస్తుంది అది. ఇఫ్ నాట్ రాదు. ఏమండి పంచాను ఏదో అట్లా వస్తుందా? అట్లా రాదు కదా. షార్ట్తో వస్తారా? రారు. టై షూ ఉండేదే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో మీరు ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ ఏమంటే అట్ ది సేమ్ టైం మంచి నీట్గా వెళ్ళండి. వాడితో చక్కగా వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని విష్ చేయండి, ముందు షేక్ హ్యాండ్ మీరే ఇవ్వండి, వాడు ఇస్తారని వెయిట్ చేయొద్దు. మన ఎంత చీఫ్రమైనా ఎంత తోపులమైనా ఏమంటే ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి మీరే షేక్ హ్యాండ్ ఇచ్చి, ఫస్ట్ షేక్ హ్యాండ్ మీరే ఆఫర్ చేసి వాళ్ళని షేక్ హ్యాండ్ తీసుకోండి, మంచిగా క్షేమాలు అడగచ్చు, తప్పేం కాదు, నామోషి ఏమీ కాదు. ఓకే, ఆఫ్టర్ దట్ మనం కూర్చుంటాం. సార్ మీతో ఒక 5-10 నిమిషాలు అంటే ఓవరాల్గానే అనండి, అంటే కరెక్ట్గా టైం అలాగా ఫాలో అయిపోమనుకోండి, 5-10 నిమిషాలు మీతో మాట్లాడతాకు వచ్చాం. ఏ వ్యక్తి కూడా మాట్లాడతాకు వచ్చారండి అప్పుడు నాకు కుదరదండి అలా అనరండి ఎవరు కూడా. ఎందుకంటే మీరు అనుకోకుండా వెళ్ళారు కాబట్టి, వాళ్ళు మీ ఫ్రెండ్ కూడా ఆఫర్ చేశారు కాబట్టి ఎందుకు వెళ్ళారు వాళ్ళకు ఒక మైండ్లో ఉంటుంది. కానీ మీరు భయపెట్టకుండా ఏమండి వెళ్ళారు, అది లక్కీ. కొంతమంది ఫోన్లు చేసి భయపెడితే వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ లేనండి, ఇంటి దగ్గరే ఉంటాడు ఆయన, ఇంటి దగ్గర లేను అంటాడు, హాస్పిటల్కి వెళ్ళాను అంటాడు, లేదా మా ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదు అంటాడు. ఇంకో షాక్ అండి, ఏమనుకో 10,000 అప్పు కావాలండి కొంచెం అని అడుగుతారు, మళ్ళీ మీకు ఫోన్ చేయకుండా. ఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారు తెలుసా మీకు. ఏమండి ఫాలోఅప్కి మీరు ఫోన్ చేసినప్పుడు, సార్ నాకు 50,000 అప్పు కావాలి సార్, మీరు ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా అంటే ఈ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేయడు, ఇంకా ఇది ఫోన్ చేస్తే 50,000 అడుగుతాడు కదా. అట్లా కూడా ఎలాంటివి ఏమంటే తెలివితే అట్లా మీకే కాదు అందరికీ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో ఫ్రెండ్స్ నేనేమంటానంటే వాళ్ళకి అది డీల్ చేసేటప్పుడు ఆ ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కూర్చోండి, మంచిగా కూర్చొని ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడండి. ఎదురుగా పర్సన్ కూర్చోబెట్టుకోండి, ఎక్కడో మూల కూర్చుంటారు కాదండి, ఎక్కడో కూర్చుని లేకపోతే లోపల ఎక్కడో వంట చేసుకుంటా ఉంటే ఏమండి మేడం గారు మన మీటింగ్ విన్నారు కదా అట్లా వద్దు అండ్ వచ్చి కూర్చోమనండి, 5-10 మినిట్స్ ఇవ్వమనండి టైం. అప్పుడు ఎదురుగా వాళ్ళతో ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఐ టు ఐ అని చెప్పేసి అట్లా గుడ్లు నువ్వు చూడవద్దు, మళ్ళీ గుడ్లు నువ్వు చూస్తున్నా ప్రమాదమే. ఓకే, మీ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో బ్రోషర్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడేటట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. అట్ ది సేమ్ టైం వాళ్ళ క్వశ్చన్స్ ఏం అడగాలంటే, మేడం గారు లేదా సార్ గారు లేకపోతే పద్మావతి గారు ఏదైతే నేమ్ అవుతుందో అట్లా పేరు ముందే తెలుసుకోండి. అడిగిన మీ పేరేంటి అని అడగండి. ముందు మన లీడర్ ఉన్నాడుగా, అంటే ఆల్రెడీ ఇన్వైట్ చేసిన లీడర్ ఉన్నాడుగా, ఆయనతో తెలుసుకోండి ఆయన పేరేంటో. ఓకే, సుభాకర్ గారు వెరీ నైస్ మీటింగ్ యూ సార్, చాలా మంచిదండి, మనం మీరు మీటింగ్ వచ్చారు కదా, సార్ చెప్పారండి, మా సార్ మీ గురించి కూడా చాలా బాగా మాట్లాడారండి, మీరు చాలా మంచి యాక్టివ్ పర్సన్ అంటే కదా దీంట్లో, మీరు ఏదైతే సంథింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అట్లా అని ఇవన్నీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఊరికి అన్నోన్ జోన్లోకి వెళ్తున్నట్టు వెళ్ళొద్దు గుడ్డిగా. సో అట్లా ఎప్పుడైతే మీరు మాట్లాడారో వాళ్ళు ఆటోమేటిక్గా ప్లీజ్ అవుతారు, ఆ వ్యక్తి ప్లీజ్ అవుతారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ప్లీజ్ అవుతారు. ఇంకా వీలైతే వాళ్ళకి ఎంతమంది పిల్లలు తెలుసుకుని వెళ్తే, అంటే మీకు బాబు పాప అంటే కదా బాగా చదువుతున్నారా లేదా, ఓకే వెరీ గుడ్ అండి, మెడిసిన్ చేస్తున్నారా, వెరీ నైస్ అండి, చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉంది ఆ ప్రొఫెషన్ కానీ అట్లా కొంచెం మనల్ని అప్రిషియేట్ చేయండి. వాళ్ళు ఏది చెప్పినా అప్రిషియేట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఏమండి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ చేస్తున్నారు అన్నారనుకోండి, దాని మీద మీకు నెగిటివ్ ఫీల్ అనుకోండి, వేస్ట్ అండి, ఈ రోజులో చార్టెడ్ అకౌంటెంట్ వేస్ట్ అండి, ఎవరు చెప్పారు మీకు సరైన గైడెన్స్ లేనట్టు ఉంది, ఇట్లా అట్లా అనకండి పొరపాటును కూడా.
ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న నిర్ణయాలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ చాలా చాలా ఏమండి అన్నీ డిజైన్ చేసుకుని ఉంటారు వాళ్ళు. మీరు ఫట్మని వెళ్ళిపోయి అట్లా అంటే కాదు. అర్థమవుతుందండి. కొంతమంది మహానుభావులు నాకు తెలిసిన లీడర్స్ ఉన్నారు. ఒకవేళ మీకు వాస్తు శాస్త్రంలో ప్రావీణ్యం ఉందనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూసి ఇది చేసి, విండో ఇక్కడ ఎవరు పెట్టారు, ఈ డోర్ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడ వాటర్ ఎందుకు వేస్తున్నారు, ఏ పనికి రాని అని తిక్కెళ్ళుకుంటారండి. అసలు పొరపాటును కూడా చేయకూడని పనులు అవి. అర్థమవుతుందండి. కామెడీగా ఉంటాయి ఇవన్నీ ఉంటే, కానీ అలాంటి లీడర్స్ కూడా ఉన్నారు. అది నేను చెప్పేది. సో అట్లా మనం ఆ జోన్లోకి మీరు వెళ్ళొద్దు. 100% ఏదైతే వచ్చారో దాని గురించి మాట్లాడండి, సీరియస్గా మాట్లాడండి. ఓకే, మీరు విన్నారు కదా సార్, మీరు ఏం అడగాలి ఇంతకని? సార్ మీకు మన ప్రోగ్రామ్ విన్నారు కదా, ఏది బాగా నచ్చింది? ఐ రిపీట్, ఏది బాగా నచ్చింది? ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది? ఏ పాయింట్ మీకు బాగా ఉత్సాహం కలిగించింది? ఇది సూపర్ అన్న పాయింట్ ఒకటి చెప్పండి సార్. అప్పుడు ఏం చేయాలి ఆయన? ఏం చేయాలండి? సూపర్ అన్న పాయింట్నే తీయాలి అప్పుడు ఆ మీటింగ్లోంచి. బాగున్న పాయింట్నే మీతో మాట్లాడాలి, షేర్ చేయాలి. ఏమండి ఏమి నచ్చింది అన్నారనుకోండి, ఏమంటే అంతసేపు కూర్చోబెట్టారు, చీని ఒక ఛాయ్ కూడా ఇవ్వలేదండి, అట్లా వేస్ట్ అవి మొదలెడతాడు ఆయన. అంతసేపు కూర్చోబెట్టారండి, ఒక నీళ్ళు ఇచ్చేవాడు దిక్కులేదండి అక్కడ అంటాడు ఒక్కొక్కడు. అర్థమవుతుందండి. ఎందుకంటే మనం ఎవరిని అట్లా మనం తక్కువ చేసి చూడకూడదు యాక్చువల్గా. అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏదైతే ఉందో అది చెప్పేస్తారు ఆటోమేటిక్గా. అంటే ఆ స్కోప్ మనమే ఇచ్చాం. అది ఎందుకు ఏది ఎలా ఉంది అని అడిగాం కదా, ఆ క్వశ్చన్లోనే రాంగ్ ఉంది, అందుకే అలా ఉంది అని చెప్పేస్తున్నాడు ఆయన. ఒకవేళ అలాంటివి ఉన్నా కానీ అవి మనం కప్పిపుచ్చేలాగా టాక్టిక్స్గా మాట్లాడాలంటే మీకు ఏది నచ్చింది అని మాట్లాడాలి. అప్పుడు ఏం ఎతకాలైనా ఏది నచ్చిందో అది ఎతకాలి. ఆ పాయింట్ మీ దగ్గర షేర్ చేయాలి. నాకు అది ఆ సీలింగ్ అమౌంట్ ఉంది కదండి, వీక్లీనో మంత్లీనో సీలింగ్ ఉంది కదా, ఒక 3 లక్షలు 10 లక్షలు అన్నారు కదా, అది బాగా నచ్చిందండి, అలాంటిది పట్టుకుంటే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోద్దని నాకు అనిపించిందండి అని చెప్పంగానే ఎక్సలెంట్, సూపర్ సార్, వెరీ నైస్ సార్, అది బాగా నచ్చింది, నచ్చాలి కూడా. అలా మీరు ఎవరైనా మేమందరం అది ఆ పాయింట్ నచ్చే మీకు సార్, మేమందరం మోటివేట్ అయ్యింది, దాని గురించే కదా మేము బిజినెస్ చేస్తున్నాం. ఇట్లా మీరు కూడా ఆయనతో పాటు స్వరం కలపాలి. ఇదంతా కూడా నేను మీకు ఎంతవరకు నేను మీకు రీచ్ అవుతున్నా నాకు తెలియదు ఫ్రెండ్స్, బట్ మ్యాక్సిమం నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా. బట్ అర్థం చేసుకోండి, నాకున్న ఈ మూమెంట్స్ అన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి, డైజెస్ట్ చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళతో కోయిన్సైడ్ అవుతూ, వాళ్ళతో మాట కలుపుతూ ఎప్పుడైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా ముందుకు వస్తారు. దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి ఏమండి. అదేవిధంగా స్వాట్ టెక్నిక్ అని, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా మొబిలైజ్ చేయాలి అంటే ఆ టెక్నిక్, రెడీమేడ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నా అది నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, ఆ రెడీమేడ్ టెక్నిక్స్ వాడి వాళ్ళని మొబిలైజ్ చేసే రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు లేదు, ఎవరు వినట్లా, అందరూ కూడా బాగా షార్ప్ అయిపోయారు. మార్కెటింగ్లో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కాకపోతే ఏమండి మనం బ్యాక్వర్డ్ అయిపోతాం. ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే, అంతకుముందు ఆ స్వాట్ టెక్నిక్ వగైరా చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ కానీ వాడాము అంటే మాత్రం ఇప్పుడు అది మనకి వర్కౌట్ కాదు ఏమండి. అయితే మీ ఫ్యామిలీ ఏంటి ఉన్నాయి కదా కొన్ని టెక్నిక్స్, అలాంటి వాటి గురించి మాట్లాడేలాగా ఇక్కడ పరిస్థితులు లేవు. అంటే అందరికీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటో బాగా అర్థమైపోయింది, MLM సిస్టమ్ ఏంటో వాళ్ళకి బాగా క్లారిటీ ఉంది. దీంట్లో ఎలా సక్సెస్ అవుతున్నా, ఎంతమంది ఫెయిల్యూర్స్ అవుతున్నా, 95%, నియర్లీ 90% ప్లస్ దీంట్లో ఫెయిల్యూర్ అవుతున్న నేను నాలెడ్జ్ మీకంటే ముందు వాళ్ళే తరుగున్నారు. సో అలాంటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందే, నో డౌట్. అయితే ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎలా ఉండాలి, వాళ్ళతో ఏం డీల్ చేయాలి, ఈ ఫాలోఅప్లో మాట్లాడకూడని పాయింట్లు మాట్లాడాను. వాళ్ళకి ఏం పాయింట్లు నచ్చిందో మాకు మాట్లాడారు, అది పాయింట్ నచ్చిందన్నారు. ఆ పాయింట్ మీకు నచ్చకపోయినా సరే అది మంచిదని చెప్పాలి, బాగుంది అని చెప్పాలి, చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. వాళ్ళని కొంచెం పొగడండి, నష్టమేం లేదు. మీ టేస్ట్ బాగుంది అని చెప్పాలి. లేదా ప్రోడక్ట్లో పలానా ప్రోడక్ట్ బాగుందండి, అది నాకు హెల్త్కి చాలా అవసరం అండి, మా ఇంట్లో బాబాయికి కావాలండి, మా నాన్నగారికి కావాలండి, అమ్మగారికి కావాలి, ఆ నాయనమ్మకి కావాలి, ఏదో చెప్తారు కదా. అట్లా చెప్పినప్పుడు కూడా వెరీ నైస్ అండి. అసలు మీలాంటి వాళ్ళు హెల్త్ కేర్ మీద ఉన్న అవగాహన ఉన్న వాళ్ళని చాలా తక్కువగా ఉంటారండి. వెరీ నైస్ అని ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి, అప్పుడే స్పాట్లో ఇవ్వండి. సరే, ఇవన్నీ కూడా మార్కెటింగ్ టెక్నిక్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు కొంచెం నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. కారణం ఏంటి అంటే, దీని కాడ ఫెయిల్ అవుతున్నారు చాలామంది, ఈ పని చేయలేకపోతున్నారు చాలామంది, ఈ పని దగ్గర కొంచెం అది మైనస్ అయిపోతుంది. సో దట్స్ వాళ్ళకి టీం బిల్డ్ కావట్లే. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు నిలబడ్డా కానీ వాళ్ళు చేయట్లే వర్క్, ఇలా అనమాట. సో నేనేమంటున్నానంటే, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మీరు డీల్ చేస్తూ, ఆ వ్యక్తికి అన్ని కన్వీనియంట్గా ప్లాన్ చేస్తూ, ఆయన ఏదైతే వర్క్ చేస్తున్నాడో దాన్ని అట్ ది సేమ్ టైం గౌరవిస్తూ, ఇది చాలా ఇంపార్టెంట్. అలా MLM ఉందండి, అసలు అల్టిమేట్ అంటే ఆయన మీకు స్టేజ్ మీద మాట్లాడారు కదా, ఆయనకి నెలకే 10 లక్షలు తీసుకుంటున్నారండి, వేస్ట్, మీ జాబ్ అంతా వదిలేసేయండి, ఇది వచ్చేసేయండి. ఇలాంటి మాటల పొరపాటున కూడా మీ నోటంట రావద్దు, మీ ఆలోచన ఉండొద్దు.
ఆయన గుమస్తా పని చేసినా ఇంకో పని చేసినా దాన్ని గౌరవిస్తూ అది గ్రేట్ అండి. దానికి ఆల్టర్నేట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దిస్ వన్ అని చెప్పేసి మీరు ఎడ్యుకేట్ చేస్తూ దీన్ని ఎంకరేజ్ చేయండి. ఆ విధంగా మాత్రమే ఆయన్ని దీంట్లోకి తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అయితే సెకండరీగా దీంట్లో వచ్చే ఇన్కమ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని ద్వారా మీకు ఎంతెంత తీసుకోవచ్చు, యాజ్ పర్ ప్లాన్లో ఎంత అయితే ఆఫర్ చేస్తారో ఆ ప్లాన్ ప్రకారం తీసుకోవచ్చు. అయితే తీసుకోవాలంటే ఏం చేయాలి? చాలా ముఖ్యమైన ఘట్టం అండి ఇది. చాలామంది ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి ఏమండి అటు ఇటు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా డబ్బులు కట్టించే ప్రయత్నాలు చేస్తారు. ఆ పని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనిదే బలవంతంగా పెట్టించడానికి మీరెవరండి? మీకేం పని? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వస్తే లైఫ్ వాళ్ళకా మీకా? వాళ్ళు వస్తే వచ్చే ఆ ఇన్సెంటివ్ ఏదైతే మీకు వస్తుందో వాళ్ళకి వస్తుందా? అలాంటప్పుడు వాళ్ళని ఏదో మభ్యపెట్టేంత అవసరం ఏముంది? వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, 1కి 10 సార్లు ఎడ్యుకేట్ చేయండి. అంతేగాని వాళ్ళని మభ్యపెట్టి ఏదో రకంగా నేనున్నానులేండి. కొంతమంది రాంగ్ ప్రామిస్లు చేస్తారు, చాలా రాంగ్ ప్రామిస్లు అండి. మీరు రండి సార్, టీం ఏముంది, నేనున్నారు, నా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సర్కిల్ నేను పెడతానులే. పొరపాటుని కూడా అనకండి, ఆ మాట అనకండి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎలాంటి వాగ్దానం చేస్తే మీరు వినకండి, రెండో రాంగే. అంతే కదా, మిమ్మల్ని అనొద్దు అనమంటే ఎవరైనా చెప్పినా కానీ మీరు వినొద్దు, అంతే కదా. సో నేనేమంటానంటే అది రాంగ్ ప్రామిస్లు అండి, అలాంటి చేయొద్దు. మీకు టీం ఇస్తానండి, కొంత పవర్ ఇస్తామండి, లేకపోతే మీరు ఎదగడానికి ఏదో డబ్బులు ఇస్తానండి, అప్పులు ఇస్తానండి, ఇవన్నీ ట్రాష్ తీసేయండి. అది రాంగ్ రూట్, అది కంప్లీట్గా రాంగ్ రూట్. మీరు కంప్లీట్గా బిజినెస్లో నాశనం కోరుకునే రూట్ అనమాట అది అసలు ఆ రూట్ వెళ్ళొద్దు. జెన్యున్గా చెప్పండి, నిజాయితీగా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి, ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తూ చెప్పండి. రేపొద్దున ఈ బిజినెస్లో మీరు ఎలా ఎదగబోతున్నారు, మీరు కాదు వాళ్ళని, మీరు ఎలా ఎదగబోతున్నారు, మా సపోర్ట్ మీరు ఎలా తీసుకోబోతున్నారు, మేము ఇంతవరకు రెడీగా ఉన్నాం. 100 స్టెప్స్లో 10 స్టెప్స్ మీరు వేయండి, 90 స్టెప్స్ మేము వేస్తాం, మా లీడర్స్ చేస్తారు. ఈ భరోసా వాళ్ళకి కలిగించిన రోజున, ఈ యొక్క విజన్ క్లారిటీ వాళ్ళకి ఇచ్చిన రోజున ఎవరండి తప్పుకోవటానికి, ఎవరండి నో చెప్పడానికి? అసలు ఇది చేయరండి మన వాళ్ళు. చాలామంది ఇది చేయరు. ఇది చేయకుండా దీనికి అతీతంగా ఏదేదో చేస్తూ ఉంటారు, ఇంకేయో కనెక్షన్లు ఇస్తూ ఉంటారు. సార్ అంతకుముందు మీరు ఒక కంపెనీ తీసుకొచ్చినప్పుడు నేను జాయిన్ అయ్యాను కదా, ఇప్పుడు మీరు దీన్ని జాయిన్ అవ్వాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను సార్. సమస్య లేదు. ఏంది అది? దేని ప్రమోట్ చేస్తున్నారు మీరు? ఇదేం లావాదేవీలు ఒకసారి ఇచ్చిపుచ్చుకునే అట్లాగా ఇది అట్లా కానే కాదు. అలా మీరు జాయిన్ చేసిన 500 1000 కట్టేసి పక్కకు పోతాడు తప్ప మీ ముక్కు తీర్చుకుంటాడు ఆయన, అంతే. మీరు అలా చేశారనుకోండి, మీ ముక్కు ఎలా తీర్చుకోవాలో తీర్చుకుంటాడు, అంతే. పొరపాటును కూడా బిజినెస్ చేయడు, దీంట్లో నిలబడ్డు, సక్సెస్ అవ్వడు. అలాగా మీరే కాదు, ఏ ఒక్కరు కూడా అలాంటి సిస్టాన్ని అసలు మీరు ఎంకరేజ్ చేయకండి. అలాంటి సిస్టమ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా దీంట్లో క్వాలిటీ లేని పర్సన్లు, క్వాలిఫైడ్ పర్సన్స్ కాని వాళ్ళు దీంట్లోకి MLM సిస్టంలోకి రావడం ద్వారా మాత్రమే చాలా వరకు సక్సెస్ రేటు బాగా తక్కువలో ఉంది. సక్సెస్ రేట్ బాగా పెరగాలి అంటే ఆ ఎంతూజియాజం ఉన్నవాడిని, ఆ డిజైర్ ఉన్నవాళ్ళని, బర్నింగ్ డిజైర్ ఉన్నవాళ్ళని తీసుకోండి, 100% సక్సెస్ అయి తీరుతారు. ఈ ఫాలోఅప్ ట్రాక్లో కానీ నేను ప్రజెంటేషన్ క్లాస్ గురించి కూడా ఒక వేరే క్లాస్ చేశాను. దాని ప్రకారంగా వినిపించి ఈ ప్రకారంగా ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే లాస్ట్ ఫైనల్గా అడగొచ్చండి. ఇంకా మీకు ఏమైనా అర్థం కాని విషయాలు, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నానండి, మీరు మాట్లాడండి. ఏది బాగుంది, ఇంకా దీన్ని ఎలా చేద్దామని మీ ప్రణాళిక ఏంటి అని అడగండి. అయితే ఆ ప్రణాళిక చెప్పిన తర్వాత ఇమీడియట్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈ సిస్టంలో మీరు ఎస్ అని ప్రతిదీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు, అన్నీ మేమే నేర్పిస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సీరియస్ ప్రామిస్ అనమాట. ప్రతి లీడర్ చేయాల్సిన, డౌన్ లైన్లో వచ్చిన ప్రతి ప్రాస్పెక్ట్తో చేయాల్సిన ప్రామిస్, నిజాయితీగా చేయాల్సిన ప్రామిస్. బట్ ఇది చేయట్లా. వాళ్ళు సీరియస్గా వినటానికి, మీరు చెప్పిన మాట చేయడానికి రెడీగా ఉంటే చాలు. ఇదే బిగ్ క్వాలిటీ అండి. ఈ క్వాలిటీ లేదు కదా సార్ చాలామందిలో. ఈ క్వాలిటీ లేకే కదా సమస్యలు. ఈ క్వాలిటీ లేక కదా మొత్తం ఆ టీం అంతా కొలాప్స్ అవ్వటం, మధ్యలో ఎగిరిపోవటం, మధ్యలో మానేయటం, డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఎందుకుంటున్నాయి అంటే ఈ లేక. మీరు సీరియస్ ప్రామిస్ ఏం చేయాలండి, నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవడానికి రెడీగా ఉండండి. నేను చెప్పినట్టుగా మీరు వినడానికి రెడీగా ఉండండి. ప్రతి క్లాస్కి అటెండ్ అవ్వండి, ప్రతి మీటింగ్కి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అటెండ్ అవ్వండి. నేర్చుకోండి, మ్యాక్సిమం నేర్చుకుంటూ సంపాదించుకుంటూ నేర్చుకోండి. రెండు సైమల్టేనియస్గా, రెండు కూడా ఒక రైల్వే ట్రాక్ లాగా వెళుతూ ఎర్న్ చేసుకునే ప్రోగ్రామ్ ఇది. ఓకే, అందులో భాగంగా మన కాన్సెప్ట్లో, మన ప్లాన్లో ఏదైతే మీరు విన్నారో ఆ ప్లాన్లో ఇది హైలైట్స్ అండి. సూపర్ డూపర్ హైలైట్స్ ఉంటాయి ప్రతి ప్లాన్లో కూడా. ఇవే అండి. దీనికి చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారండి. వాళ్ళందరూ వచ్చి దీంట్లో జాయిన్ అవుతున్నారండి, సక్సెస్ అవుతున్నారండి. సో మీ ఒపీనియన్ ఎలా ఉంది? దీని గురించి మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఈ హైలైట్ పాయింట్స్ గురించి మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఫ్యూచర్లో మీరు ఎట్లా దీన్ని వెళ్దామని మీ ఆలోచన ఎలా ఉందని ఒకసారి అడగండి. ఆయన నష్టమేం లేదు.
అలా అడిగిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పిన తర్వాత దాన్ని 100% మీరు అప్రిషియేట్ చేయండి, మెచ్చుకోండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళని అంటే నేను మంచిగానే చెప్తున్నాను అన్నట్టుగా వాళ్ళు అనుకునే విధంగా మీరు కూడా ప్రవర్తించండి. మీకు నామోషి ఏం ఫీల్ అవ్వకండి. మీరు గ్రేట్ సార్, మీలాంటి ఆలోచన పరులు, మీలాంటి బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు మన దాంట్లోకి వస్తే నిజంగా మిరాకిల్స్ క్రియేట్ చేస్తారు. మీ ద్వారా చాలామంది లబ్ధి పొందుతారు, చాలామంది ఉపాధి పొందుతారు. ఇలాంటి వర్డ్స్ వాళ్ళ దగ్గర కూడా చెప్పగలిగిన రోజున వాళ్ళు అటు ఇటు సైడ్ అవ్వడానికి ఛాన్సే లేకుండా 100% సైన్ అప్ చేసి తీరుతారు. మేడం అయినా సరే, ఎవరైనా సరే. బట్ ఈ టైప్ ఆఫ్ అంటే ఇదే వర్డ్స్ కాదు, ఇదే లాంగ్వేజ్ కాదు, ఇదే వెర్షన్ కాదు, అంతా కూడా ఈ టైప్ ఆఫ్ ఒక మైండ్ సెట్ మీకు ఉండాలి అని నా ఇంటెన్షన్ అనమాట. సో ఈ విధంగా మీరు అలానే వాళ్ళకి మరీ నస పెట్టేలాగా, బుర్ర తినేలాగా ఉండొద్దు. మీరు తక్కువగా మాట్లాడండి, వాళ్ళని ఎక్కువగా మాట్లాడినివ్వండి. ఫాలోఅప్లో కూడా ఈవెన్ ఏ యొక్క ఇంటరాక్షన్ అయినా సరే మీరు తక్కువగా మాట్లాడండి, వాళ్ళని ఎక్కువగా మాట్లాడినివ్వండి. ఓన్లీ ప్రజెంటేషన్ అప్పుడు మాత్రమే వాళ్ళు ఎవరిని అందరినీ కూడా బంద్ చేయించి మీరు మాత్రమే మాట్లాడాలి. బట్ మిగిలిన ఏ సందర్భం అయినా సరే, ట్రైనింగ్ క్లాస్ ఇవన్నీ కూడా మీరే మాట్లాడతారు. ఓకే, మ్యాక్సిమం ఈ ఇంటరాక్షన్స్ ఎప్పుడైనా సరే మీరు తక్కువగా మాట్లాడండి, మీరు ఎక్కువగా వినండి, వాళ్ళని ఎక్కువగా మాట్లాడినివ్వండి. అప్పుడు మీరు మ్యాక్సిమం వాళ్ళకి ఇంటర్నల్గా కనెక్ట్ అవుతారు. వాళ్ళు చెప్పేది వింటుంటే మీరు కనెక్ట్ అవుతారు. మీకు అర్థమవుతుందా? ఇది కూడా సైకలాజికల్గా వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్. చెప్తుంటే వినేవాళ్ళు ఉంటారండి చాలామంది చెప్పడానికి రెడీగా ఉన్నారు సొసైటీలో, కానీ వినేవాళ్ళే లేరు. మీకు అర్థమవుతుందా? సో అలాంటిది మీరు శ్రద్ధగా, అవునండి మీ అబ్బాయి ఇలా అండి, ఓకే మీరు ఇలాంటి అచీవ్మెంట్ చేశారా, వెరీ నైస్ అంకుల్ గారు, చాలా సూపర్ అండి, అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా ఎప్పుడైతే మీరు మాట్లాడుతూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడారో వాళ్ళకి మీకు ఆటోమేటిక్ ఇంటర్నల్గా కనెక్ట్ అయిపోతారు. అంటే ఇది ఒక లాజిక్ అంటే వాళ్ళని ఏదో మ్యానిపులేట్ చేయడానికి కాదు పాయింట్ ఇది. అట్ ది సేమ్ టైం మా యొక్క ఇంప్రెషన్ అనమాట మీ మీద ఒక గుడ్ థియరీ వాళ్ళకి డెవలప్ అయ్యే విధంగా, మీ మీద మంచి అభిప్రాయం ఒపీనియన్ ఉండే విధంగా మీ యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉండాలని చెప్పేది నా ఉద్దేశం. అందుకని మ్యానిపులేషన్ గురించి నేను మాట్లాడతలేదు, అట్లా చేయొద్దని చెప్తున్నాను. ఎవరిని రిక్వెస్ట్ చేయొద్దు, బాబాని గడ్డం పట్టుకుని బతిమలాడొద్దు. రైట్. అయితే ఫైనల్గా ఇలాంటి విషయాల్లో ఇద్దరు ఫాలోఅప్ చేసేటప్పుడు ఫైనల్గా మీకు ఏమైనా క్లారిటీస్ కావాలని కనుక్కొని వాళ్ళకి ఏమైనా డౌట్లోనే మొత్తం A to Z ప్రయాణం మొత్తం కూడా మళ్ళీ రిపీట్ చేసి దాంట్లో ఏ డౌట్లోనే మొత్తం అన్ని క్లారిఫై చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని సైన్అప్ చేయించడానికి మీరు ఇమీడియట్గా దాన్ని అర్జెన్సీని క్రియేట్ చేయండి. వాళ్ళు సైన్అప్ చేయడానికి అర్జెన్సీని క్రియేట్ చేయండి. వచ్చే నెల జీతం వచ్చిన తర్వాత జాయిన్ అవుతానో, లేదా 3 నెలల తర్వాత నాకు ఏదో PF వస్తుంది అప్పుడు జాయిన్ అవుతానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎలాగా దీన్ని బ్రేక్ చేయాలంటే అది నీడ్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేయాలి. అదేంటి, అక్కడ అర్జెన్సీగా తొందరగా వస్తే బెనిఫిట్ ఏంటి, 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత వస్తే బెనిఫిట్ ఏది లాస్ అవుతారు, ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అంటే ఈలోగా వచ్చే కమ్యూనిటీ అంతా కూడా ఎంత లాస్ అవుతారో చెప్పగలిగారు అంటే, పోనీ ఈయన వెయిటింగ్లో ఉన్నారని ఈయనకున్న కాంటాక్ట్స్లో ఎవరైనా సరే వచ్చి మీటింగ్ వినేసి తద్వారా ముందు జాయిన్ అయ్యి తద్వారా వీళ్ళు వెనక వచ్చే అవకాశం ఏదైతే ఉందో దీన్ని కూడా వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలిగారు అంటే, షేర్ చేయగలిగారంటే ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు ఆటోమేటిక్గా. ఓకేనా? ఇదంతా కూడా ఓ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ప్రకారంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి, లాగిన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. వాళ్ళు రెడీ అంటే మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నారనే సిగ్నలే వాళ్ళకి వెళ్ళాలి తప్ప ఏదో రకంగా మొక్కుబడిగా ఏదో రకంగా వాళ్ళకి ఒక వస్తువు మనకు అంటగట్టేసి వెళ్ళిపోతా కూర్చారనే సిగ్నల్ కానీ వెళ్ళింది అంటే మాత్రం మీరు ఫెయిల్ అయినట్టే ఫాలోఅప్లో. మనం ఏదో రకంగా దీంట్లో తీసుకొచ్చి మనం డెవలప్ చేయడానికి చూస్తున్నారు అని వాళ్ళు అనుకోవాలి. దానికి తగ్గట్టుగా మీ యొక్క యాక్టివిటీ ఉండాలి. అందుకని ఏదో రకంగా మాకు ఆ షాంపూనో సబ్బో అంతే మరీ అలా చిన్నగా కాదు, ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ 2000 3000 10,000 మనకి ప్రోడక్ట్ మనకు అంటగట్టేసి వెళ్ళిపోవటానికి మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అనుకున్నారు అంటే మీరు 100% ఫెయిల్ అయిపోయారు. ప్రోడక్ట్ అమ్ముకోవడానికి రాలేదు కదా, అది కాదండి. మన కాన్సెప్ట్ ప్రోడక్ట్ కాదు, మన కాన్సెప్ట్ ప్రోడక్ట్కి అమ్మేయటం కాదు, ప్రోడక్ట్ వాళ్ళకి అంటగట్టేయటం కాదు. ఈ ప్రోడక్ట్ ద్వారా ప్రోడక్ట్ ద్వారా అయితే ప్రోడక్ట్ అయితే మాట, ఇఫ్ నాట్ ప్రోడక్ట్ కాకుంటే వేరే ఏమండి, ఆయన దీంట్లోకి ఇన్వాల్వ్ చేయటం, ప్రోగ్రాంలోకి తీసుకురావటం, తద్వారా వాళ్ళని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇప్పించడానికి మీరు ప్రయత్నం చేయటం, ఏమంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే విధంగా మీరు సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి చెప్పటం, తద్వారా కలిసి ఎలా ఎదగాలో వాళ్ళకి చూపించే ఒక వండర్ఫుల్ సిస్టాన్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. ఇది కదా మెయిన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. 100% వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళతో మీరు కరెక్ట్గా ఫోన్ నెంబర్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకొని చక్కగా వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి.
జాయిన్ అయిన తర్వాత ఒకలా మాట్లాడతారు, జాయిన్ అయిపోయిన తర్వాత ఒకలా మాట్లాడతారు. ఆ వేరియేషన్ మీ దగ్గర ఉండటానికి వీలేదు యాజ్ ఏ లీడర్గా. జాయిన్ అయ్యేదాకా సార్ ప్లీజ్ అట్లా మాట్లాడతారు కదా, జాయిన్ అయిపోయిన తర్వాత డోంట్ కేర్ వదిలేస్తారు. ఫోన్ చేసిన కొంతమంది తీయరు, లిఫ్ట్ చేయరు, మాట్లాడరు. అది చాలా చాలా రాంగ్. అలా అయితే మీరు జాయిన్ చేయడమే మానేసేయండి. ఏమండి, వాళ్ళని చీట్ చేసినట్టు అవుతుందిగా, వాళ్ళని మోసం చేసినట్టు అవుతుందిగా. అలాంటి రైట్ మీకు లేదు, అలాంటి అవకాశం మీరు తీసుకోవద్దు ఎట్టి పరిస్థితిలో. సో మనకి ఇక వీడియో లెంతీ అవుతుంది కాబట్టి మరొక ఎపిసోడ్లో మరొక టాపిక్లో మళ్ళీ మనం కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. 100% మనం అందరం సక్సెస్ అవ్వడానికి ఈ సిస్టానికి వచ్చాం. సక్సెస్ అవుదాం, అయ్యి తీరదాం. తద్వారా మనకి చాలామందికి ఒక మార్గదర్శకం అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.